తెంపేసింది. ఎంతోమంది చిన్న పిల్లల రక్తాన్ని కళ్ళ చూసింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. అలాంటి పాకిస్తాన్ని మేము సరైన బుద్ధి చెప్పేయాలి అని అనుకుంటున్న సమయంలో యావత్ దేశం మేము ఒక తాటిపైన నిలబడ్డ సమయంలో ఈ ట్రంప్ ఎవరు మధ్యలో అని ప్రజలకి కోపం వస్తుంది. అందుకే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ మన సైన్యానికి మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి, మన సైన్యానికి మనం సాల్యూట్ చేయాలి, హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ పీచిమని ప్రయత్నం చేస్తారు. పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుట్టించారు. పాకిస్తాన్ భూమండలం మొత్తం తిప్పేలా చేసింది మన సైన్యం. కనబడ్డ ప్రతి దేశం దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళపడి మమ్మల్ని భారతదేశం కొట్టేస్తోంది, మహాప్రభు కాపాడండి, మాకు ప్రాణభిక్ష పెట్టించండి భారతదేశంతో అని ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళపడింది. తెలుసు కదా, శత్రువు ప్రపంచ భూమండలం అంతా తిరిగి వచ్చేలా చేసింది మన ఆర్మీ, మన ప్రభుత్వం. ఈ విషయంలో మన ప్రభుత్వాన్ని, ఆర్మీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మధ్యలో ఈ ట్రంప్ ఎవడు? ఇప్పుడు అడుగుతున్నది, ప్రతిపక్షాలు అడుగుతున్నది కూడా అదే ప్రశ్న. ఈ ట్రంప్కున్న ఉత్సాహం ఏంటి? మీ దేశంలో ట్విన్ టవర్స్ పై ఒసామా లాడెన్ దాడి చేస్తే పట్టుకుని 20 సంవత్సరాల పాటు సుదీర్ఘ యుద్ధం చేసి ఇదే పాకిస్తాన్లో పట్టుకుని చంపేస్తే మా దేశంలో రక్తపాతాన్ని సృష్టించినటువంటి ఆ నరరూప రాక్షసులు ఇప్పటికీ పాకిస్తాన్లో ఉండి భారతదేశ ప్రధానితో పాటు భారతదేశ పౌరుల రక్తాన్ని కళ్ళ చూస్తామని రోడ్ల మీదకి వచ్చి ప్రతినబూనుతూ ఉంటే కనీసం మీరు అడగకుండా, అలాంటి వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటిస్తుంటే సాయం చేయకుండా కాల్పుల విరమణ పాటించండి అని అడగటానికి నువ్వెవరు ట్రంప్ అని దేశం ప్రశ్నిస్తూ ఉంది. మనం చూసాం కదా మసూద్ అజార్. ఒకసారి మసూద్ అజార్ని గుర్చేసుకోండి. 1999లో కాందహార్లో ఫ్లైట్ని హైజాక్ చేసి మన జైలు నుంచి విడిపించుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఒకడు ఉంటాడు, ఒమర్ సయీద్ షేక్ అమెరికాకు చెందిన ఒక జర్నలిస్ట్ని కూడా చంపాడు అన్న కేసులో పాకిస్తాన్లో సెక్షన్ అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో ముగ్గురు భారతదేశం అరెస్ట్ చేస్తున్న ముగ్గురిని విడిపించుకుని తీసుకెళ్లిపోయారు. ఇప్పటికీ పాకిస్తాన్లో వాళ్ళు ఉండి ఉగ్రవాదులను భారతదేశం పైకి ఉసుగొలుపుతున్నారు. మరి వాళ్ళు పాకిస్తాన్లో ఎలా తిరగలుగుతున్నారు? పాకిస్తాన్ రోడ్లపై ఉండి ఈ ప్రతిజ్ఞ, భారతదేశ పౌరుల రక్తాన్ని కళ్ళ చూస్తామని ఎలా ప్రతిజ్ఞ చేయగలుగుతున్నారు? మరి ఇది అమెరికాకు వినబట్టలేదా? ఇది అమెరికాకు కనబట్టలేదా? ఇప్పుడు అమెరికా వచ్చి మధ్యలో దూరి మేము కాల్పుల విరమణ మా ప్రభుత్వం చేసుకుంటుంది, మా సైన్యం చేసుకుంటూ ఉంది, ఏం చేసుకున్నా మేము సపోర్ట్ చేస్తాం. కానీ మధ్యలో నువ్వెవరు ముందొచ్చి నీకున్నటువంటి అత్యుత్సాహం ఏంటి? నువ్వు కదా ఆయుధాలు అమ్మి పాకిస్తాన్కి ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి నువ్వు కదా సహాయం చేసింది, నువ్వు కదా డబ్బులు ఇచ్చింది. మొన్న IMFలో కూడా నువ్వు కదా 20,000 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి అప్పిప్పించింది. ఈ దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఈ ట్రంప్ ఎవడు మధ్యలో దూరి శాంతి వచనాలు పలకటానికి అని ఇప్పుడు అడుగుతుంది. శాంతి భారతదేశం పాకిస్తాన్ విషయంలో గుర్తొస్తుందా? ఇటు గాజా విషయంలో మీకు శాంతి గుర్తు రావడం లేదా? ఇటు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో మీకు శాంతి గుర్తు రాలేదా అనే విషయం గురించి ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే ట్రంప్ పైన ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ట్రంప్ ఎందుకు ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అడుగుతుంది, భారతదేశమా మాకు సపోర్ట్ చెయ్యి, మేము స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటామని. కానీ మధ్యలో ట్రంప్ వచ్చి యుద్ధాన్ని ఆపండి అని. యుద్ధం జరిగితే భారతదేశానికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, భారతదేశం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కానీ ముందు నువ్వెందుకు ప్రకటన చేయాలి? నీ అత్యుత్సాహం ఏంటి? మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్కి ఒక 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి రేపు పాకిస్తాన్ సైనిక పరంగా బలోపేతం అవడానికి, ఉగ్రవాదులను పెంచి పోషించడానికి నువ్వు సహాయం చేసి ఇప్పుడు దొంగ నాటకాలు ఎలా ఆడుతున్నావని సగటు భారతీయుల్లో కోపం ముంచుకొస్తుంది. మాకు మా ప్రభుత్వం పైన, సైన్యం పైన ఎటువంటి అపనమ్మకం కూడా లేదు. మా ప్రభుత్వం ఏం చేసినా మాకు పర్వాలేదు, మా సైన్యం ఏం చేసినా పర్వాలేదు. ఎందుకంటే మా ప్రభుత్వం, సైన్యం తీసుకున్నటువంటి చర్యే కదా మా శత్రువు, మా చిరకాల శత్రువు భూమండలం మొత్తం తిరిగి కనపడ్డ దేశం దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళపడి భారతదేశం మమ్మల్ని కొట్టబోతుంది, ప్రాణభిక్ష పెట్టండి, మాకు మా ఉగ్రవాదులకు ప్రాణభిక్ష పెట్టండి అని ఈ పాకిస్తాన్ పాలకులు ప్రపంచం మొత్తం తిరిగితే మధ్యలో నేనమ్మా తగుదునమ్మా అంటూ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం చేసుకుంది, నేను మధ్యవర్తిత్వాన్ని వహించాను పానుకున్న పుడకలా కానీ ఈ ట్రంప్ వచ్చాడు. బహుశా అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ అభిమాని భారతీయులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా బాధ కలిగిస్తే ఏమనుకోకండి. నాకు అమెరికా కంటే నాకు నా దేశం ముఖ్యం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పటికీ అమెరికాలో రోడ్లపైన కాళ్లతో తిరుగుతూ ఉన్నాడు, ఆ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు హఫీజ్ సయీద్. ఇప్పటికీ పాకిస్తాన్లో మన దేశం నుంచి మన విమానాన్ని హైజాక్ చేసి ఒకరిని చంపి బెదిరించి ముగ్గురిని విడిపించుకుని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇప్పటికీ అక్కడ ఉండి ఉగ్రవాదులను తయారు చేసి పంపిస్తున్నారు హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళని ఇంకా పాకిస్తాన్లో ఉంటే వాళ్ళని అప్పగించండి, భారతదేశానికి అప్పగించండి కదా ట్రంప్ చెప్పాల్సింది. మీ దేశంలో ఉన్నటువంటి హఫీజ్ సయీద్ కానీ, మసూద్ అజార్ కానీ, లేదంటే మొన్నటి వరకు తలదాచుకున్నటువంటి డి గ్యాంగ్ సభ్యులు కానీ, వీళ్ళందరినీ ముందు భారతదేశానికి అప్పగించండి అని కదా చెప్పాల్సింది. ఇప్పుడు మనం ఆపరేషన్
ఆపరేషన్ మనం ప్రారంభించాం, ఆపరేషన్ సింధూని ప్రారంభించాం, ఉగ్రవాద శిబిరాలను కొట్టాం, ఉగ్రవాద శిబిరాన్ని నాశనం చేశాం, 100 మంది ఉగ్రవాదులను చంపేశాం అంటే మరి అమెరికాకు భయం వేసిందా? అయ్యో మన డబ్బులతో మనం ఇచ్చినటువంటి సహకారంతో పాకిస్తాన్ పెంచి పోషించుకుంటున్నటువంటి ఉగ్రవాదులు హతమైపోతున్నారు అనే బాధ పాకిస్తాన్కి ఏమైనా కలిగిందా? అమెరికాకి ఏమైనా కలిగిందా? అందుకే మధ్యలో ట్రంప్ వచ్చి తగుదునమ్మా అంటూ శాంతి మాటలు మాట్లాడా. మన శాంతి మన ఇష్టం, భారతదేశానికి కలిగే నష్టం ఏంటి, భారతదేశానికి కలిగే కష్టం ఏంటి, యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది అనేది భారతదేశమే కదా నిర్ణయించుకుంటుంది. అది ప్రజలకు వస్తున్నటువంటి కోపం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై ప్రజలకు వస్తున్నటువంటి కోపం. ఏం చేసినా మేము మా ప్రజలు మా సైన్యము కలిసి తీసుకుంటాం నిర్ణయం, మధ్యలో నీకెందుకు అనే విషయంపైనే ట్రంప్ పైన మనకి కోపం వస్తూ ఉంది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఏం జరగబోతుంది? ఇప్పటికీ కూడా ఒక రకమైన క్లారిటీ దొరకడం లేదు. ఆగిపోయిందా, సైనిక చర్య ఆగిపోయిందా లేదా, ఏం జరిగింది అనేది. సో బిఫోర్ దట్ ఒక్కసారి ఇప్పటికీ పాకిస్తాన్లో ఆర్మీ నేతలు ఏం మాట్లాడుతున్నారు, వైస్ మార్షల్ ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. అండ్ మీ అభిప్రాయం కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. At all cost. We did try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. This is the best we can. If I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. Gokulam Signature Jewels. బ్రేకింగ్ న్యూస్. కాల్పుల విరమణ ప్రకటనను ముందుగా అమెరికా చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని మోదీపై కూడా రాహుల్ గాంధీ ఫైర్ అవుతూ ఉన్నారు. కాల్పుల విరమణను ట్రంప్ ప్రకటించడం ఏంటి అని రాహుల్ గాంధీ అడుగుతూ ఉన్నారు. యుద్ధం ముగిసింది అనే ప్రకటన చేయడానికి ట్రంప్ ఎవడు అని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. కాశ్మీర్ సమస్య భారత్ పాకిస్తాన్ది. ఇంతకు ముందు ఉన్న ఒప్పందాల్లో భాగంగానే కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమాజం ముందు కాకుండా భారత్ పాకిస్తాన్ మధ్య తేల్చుకోవాలి. కానీ ఈ విషయంలో తలదోచడానికి ట్రంప్ ఎవరు అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ షరతులతో కాల్పుల విరమణకు అంగీకరించారు అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు నిజాలు తెలియాలి అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు. యుద్ధానికి మేము పూర్తి మద్దతును పలికామంటున్నారు. నిజానికి భారత్ పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకునే సమయంలో ఆపరేషన్ సింధూని ప్రారంభించడానికి ముందు ఆల్ పార్టీ మీటింగుకు పిలుపునిచ్చింది. పహల్గామ్లో 26 మంది మరణానికి కారణమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పీచి మనస్సానికి మనం తీసుకునే చర్యలకు అన్ని పార్టీల మద్దతు కావాలి అని ప్రభుత్వం అడిగింది. అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి ముందుకొచ్చాయి. ఎంఐఎంతో సహా అన్ని పార్టీలు కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి ముందుకొచ్చాయి. ప్రభుత్వం తీసుకునే చర్యలకు సపోర్ట్ చేశాయి. కానీ ఉన్నట్టుండి గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఇరు దేశాలు సంయమనం పాటించాలి.